సోదరుడు అభిషేక్ ప్రభు నీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నీతోనే మాట్లాడుతూ వస్తూ ఒక క్లారిటీతో నువ్వు ఈ లైవ్ నుంచి వెళ్ళబోతున్నావు. ఒక క్లారిటీతో నువ్వు వెళ్ళబోతున్నావు. ఓ నీ డిస్టర్బెన్సెస్ అన్ని కూలిపోబోతున్నాయి. స్పిరిచువల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు ఈ రాత్రి. దాన్ని బద్దలు చేసి నువ్వు ప్రేయర్లో గడపబోతున్నావు. ఆ ఆలోచన కోటల ఉమ్మములు కొట్టి ప్రభువు శాంసోను మీదకి ఎలాగా దిగువచ్చినాడో ఆ విధముగా నీ జీవితంలో కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని అతడు హతమార్చినట్లుగా ఈ రాత్రి 1000 అనేటువంటిది మనుషులు కాకపోవచ్చు కానీ క్రీస్తుకు విరోధమైనవి కొన్ని క్రియలు నీలో పనిచేస్తున్నాయి, నీ జీవితంలో పనిచేస్తున్నాయి. వాటన్నిటిని కూల్చగలిగిన శక్తి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ. వాటన్నిటిని లయపరచగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యు ఆర్ గోయింగ్ టు గెట్ జాబ్ టుడే. దేవుడు ఒక మంచి జాబ్ లో నేను స్థిరపరచబోతున్నాడు సహోదరుడు. డోంట్ వరీ ఫర్ యువర్ జాబ్. సో జాబ్ కొరకు గత కాలం నుండి చాలా పెయిన్ అనుభవిస్తా ఉన్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్. You're going to get the job. You're going to pass the test. నువ్వు అన్ని రకాల పరీక్షలను పాస్ అయినావు. దేవుడు నీకు ఇస్తున్న ఆ సురక్షితమైన శ్రేష్టమైన ఆ జాబ్ ను పొందుకోబోతున్నావు అంటున్నాడు. హల్లెలూయా. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో పెయిన్, అలాగే ఎంతో ఆ యొక్క కన్నీరు, బాధ అన్ని కూడా ఇక ఆ సారో అంతా కూడా ఎండ్ అయిపోయిందని నీతో మాట్లాడుతున్నాడు. నిద్రలేని రాత్రులు ఎండ్ కాబోతున్నాయి. కన్నీటి ఎండ్ కాబోతున్నాయి. అలాగే నీ కష్టము, నీ శ్రమలు కూడా ముగించబడి ఉన్నాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం. You will meet the right person. నువ్వు సరైన వ్యక్తిని కలవబోతున్నావు. సరైన వ్యక్తిని కలవబోతున్నావు. సరైన వ్యక్తిని దేవుడు నువ్వు కలిపింప చేయబోతున్నాడు. హల్లెలూయా. గ్లోరీ ఫాదర్. మరియతో మాట్లాడి ఎలిజబెత్ ని కలువని చెప్పినట్లుగా దేవుడు ఒక సరైన వ్యక్తిని కలవడానికి తన ద్వారాలు తెరవబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. yes, you will choose the right person. మంచి ఒక రైట్ పర్సన్ నువ్వు చూస్ చేసుకునేలాగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. your blessings is your on the way. your blessings are coming in your life. నీ యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. స్తోత్రం. if you are agree, let comment ఆమేన్ అని కమెంట్ చేస్తా ఉండండి. yes, దేవుడు నిన్ను నమ్మితే నిద్రలేని రాత్రులు నా జీవితంలో ఎండ్ కాబోతున్నాయి నువ్వు నమ్మితే ఆమేన్ అని కమెంట్ చేస్తా ఉండు. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని నిశ్చయంగా జరిగించబోతున్నాడు. హల్లెలూయా. సోదరి పుష్ప గురించి ప్రభువు చెప్తున్నాడు. అమ్మా కొన్ని అమౌంట్ ఈ కొన్ని దగ్గరికి పోయి ఉన్నాయి. అంతే మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మందికి హెల్ప్ చేసిన హస్తాలమని చాలా మందికి సాయం చేసావు. నువ్వు ఎవరికైతే హెల్ప్ చేస్తావో వాళ్ళు ఎందుకో వెంటనే మిస్గైడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకో అంటే ఎలా అంటే మంచిగా ఉన్నట్టే ఉండి తర్వాత మేలు పొందిన తర్వాత ఎందుకో వాళ్ళే సైడ్ అయిపోతుంటారు. చాలా మీరు పేజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రభు నాతో చెప్తూ ఉన్న మాట ఒక్కటేనమ్మా, నీ లైఫ్ను గురించి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందే ఆ కాలంలోకి నువ్వు వచ్చావు. ఈరోజు స్టిల్ చాలా మంది నీ మేలు పొందారు కానీ ఈరోజు నీవు కొన్నిటి కొరకు వెయిట్ చేస్తున్నావు, ఎదురు చూస్తున్నావు. అవి మనుషుల యొద్ద నుంచి నీకు రావు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడి యొద్ద నుంచి నీకు రాబోతున్నాయి. హల్లెలూయా. ప్రభు తట్టు నువ్వు తిరిగినప్పుడు దేవుడు నీ తట్టు తిరగబోతున్నాడు. ప్రభు మీద పూర్తిగా ఆధారపడ్డావు కానీ సమ్ టైమ్స్ డైవర్ట్ అయిపోతున్నావు. సమ్ టైమ్స్ నీ మైండ్ను డైవర్ట్ చేస్తా ఉంది. కృంగుదలలోకి అధికంగా వెళ్ళిపోతున్నావు. నీ కుమారుడు కూర్చిన చింత యావత్తు నిన్ను కప్పుతుంది ప్రతిసారి. నా కుమారుడు ఎందుకు ఇలా అయిపోయాడు? దేవుడు పిలుచుకున్నాడే, దేవుడు పేరు పెట్టాడే, దేవుడు నాకు ఇలా నా కుమారుడు గురించి ఇలా చేస్తానన్నాడే, ఈ విధంగా బలపరుస్తానన్నాడే, మరి ఎందుకు వాడు సెటిల్ అవ్వట్లేదు, ఎందుకు నా కుమారుడు విషయంలో ఈ డిలే అవుతా ఉందనేటువంటి కృంగుదలలో నువ్వు ముందుకెళ్తున్నావు. తల్లి నీ ప్రార్థన
వ్యర్థము కాదట. ప్రభు చెప్తున్నాడు, నువ్వు తల ఎత్తుకుని చెప్పుకునే విధముగా నీ కుమారుని దేవుడు సెటిల్ చేయబోతున్నాడు. ఆమేన్. నేను చూస్తున్నాను, లిటరల్లీ దేవుడు నీ జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా నీ బంధువుల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఆ డిస్టర్బెన్స్ నేను చూస్తున్నాను, ఆ వ్యతిరేక గొడవలు నేను చూస్తున్నాను. చాలామంది మిమ్మల్ని మీరంటే పడరు, అంటే మీతో మాట్లాడటానికి ఇష్టపడరు. చాలామంది మనుషులను వదిలేసుకున్నావు దేవుడి కొరకు, చాలా వాటిని నువ్వు వదిలేసుకున్నావు దేవుడి కొరకు. కానీ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడి కొరకు ఏవైతే వదిలేసుకున్నావో దానికి మించిన బ్లెస్సింగ్స్తో దేవుడు నేను నింపబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వు వదిలిపెట్టుకున్నావు కానీ దేవుడు మాత్రం వాటిని మర్చిపోలేదు. ప్రభువు దానికి వడ్డీతో సహా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు హెల్ప్ చేసిన వాటన్నిటికీ వడ్డీతో సహా దేవుడు నీ కుమారుడి జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో సాయం చేయబోతున్నాడు. మీరు ఒక ఇంటి కొరకు ఎదురు చూస్తున్నారు, ఒక ఇల్లు కట్టాలని మీరు చూసినట్టుగా నాకు తెలుస్తుందమ్మా. దేవుడు అది త్వరలోనే అది ప్రారంభం కానించ ఒక ప్రారంభాన్ని మీరు చేయబోతా ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవదేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన కృపను కుమ్మరించే సమయం ఇది. ఆమేన్. ఆత్మదేవుడు బలంగా కదులుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా కదులుతున్నాడని నేను నమ్ముతున్నాను. yes yes yes. హల్లెలూయా. ఉన్నారమ్మా మీరు? అభిషేక్ బ్రదర్ ఉన్నారా మీరు? స్తోత్రం. నిబ్బరంగా ఉండు తల్లి. పుష్ప గారు నిబ్బరంగా ఉండండి. దేవుడు పద్మము వలె నిలిచిపోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. పుష్పము వలె పుష్పించబోతున్నావు. నీ ప్రేయర్ పుష్పించబోతుంది. నువ్వు వేసిన విత్తనాలన్నీ పుష్పించి పువ్వులు పూసి కాయలుగా పోతున్నాయి, కాయలు కాయబోతున్నాయి. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. కాయలు కాయబోతున్నాయి. ఇద్దరు చెప్తున్నాడు ఎస్ అని. థ్యాంక్ యూ లార్డ్. అభిషేక్ బ్రదర్. హల్లెలూయా. ఫలములు మీరు చూడబోతున్నారు. నేను చూస్తున్నాను, ఎన్నడూ లేని విధమైన ఫలములు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నావా? ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేస్తాను అన్నట్లుగాని పరిస్థితి ఉందా? ప్రభు అంటున్నాడు, నువ్వు గివ్ అప్ అవ్వాలనుకుంటున్నావు కానీ ఈరోజు నేను ప్రభు అంటున్నాడు గెటప్ అంటున్నాడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ టోల్డ్ యూ టుడే గెట్ అప్ టుడే. ఈ రోజు నువ్వు లేయి అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను గివ్ అప్ అయిపోతా, అలా కాదని, కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను వాడుకోబోతున్నాను, నేను నిన్ను బలపరచబోతున్నాను, నీ జీవితంలో నేను కార్యము చేస్తాను, బయలుదేరి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు గివ్ అప్ ఇచ్చే బిడ్డగా ఉండకూడదు. వల్ల ఎదుగుతూ అనేక నీ స్థాయి ఏంటి, స్థితి ఏంటో చూపించాలని ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబ భారముతో నలిగిపోతున్నావు, చాలని జీతంతో నలిగిపోతున్నావు. ఎస్, దేవుడు నీతో మాట్లాడు. గొప్ప కార్యాలు దేవుని లైఫ్ లో చేయబోతున్నాడు. దేవుళ్ళు డీప్ గా నువ్వు ఎదగబోతున్నావు. నువ్వు డీప్ గా వెళ్ళబోతున్నావు. చాలా మంది క్రీస్తులో చాలా డీప్ గా ఎదగబోతున్నారు, చాలా డీప్ గా ఎదగబోతున్నారండి. క్రీస్తులో లోతుకి వెళ్ళబోతున్నారు. లోతులోనే ఉన్నాయి నీ ఆశీర్వాదాలు, ఒడ్డున లేవు. పేతురు ఒడ్డునున్నంత కాలం ఎంటీ నెట్ తో ఉన్నాడు. లోతుగా వెళ్ళినప్పుడు నిండిపోయిన నెట్ తో వచ్చాడు బయటికి. ఈ రాత్రి మీరు లోతుగా వెళుతుండగా, డీప్ గా వెళుతుండగా, క్రీస్తు మాట పట్టుకొని ఆ ఆధ్యాత్మిక లోతులోకి వెళుతుండగా మీ వలలు, మీ యొక్క జీవితాలు నిండుగా దేవుడు దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని నింపటం నేను చూస్తున్నాను, అభిషేకంతో నింపటం చూస్తున్నాను.
Yes. ఆత్మతో నింపటం నేను చూస్తున్నాను. స్తోత్రం. అదుగో అదుగో దేవుడు నింపుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నింపటం నేను చూస్తున్నాను. నింపబడండి 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 నింపబడండి. Yes. లోకములో నుంచి వచ్చే ఏ మాట నీ లోపలికి రానంతగా, Yes, ఇక ఏ కూడా సాతాను నుంచి నీ హృదయంలోకి రానంతగా ఈ రాత్రి మీరు నింపబడండి నింపబడండి నింపబడండి. ఆమేన్. జీసస్. హల్లెలూయా. నీ ఇంట్లో ఎవరిని బట్టి అయినా స్ట్రగుల్ అవుతున్నావా నువ్వు? మా ఇంట్లో ఇదిగోండి ఈ వ్యక్తిని బట్టి నేను చాలా సఫర్ అవుతున్నాను, ఈ వ్యక్తిని బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళు నన్ను బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల నేను ఎదగలేకపోతున్నాను అన్నట్లుగా నీ సిచ్యువేషన్ ఉందా? నీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు, చుట్టూ సరౌండింగ్, ఆర్ నీ ఫ్రెండ్స్, ఆర్ నీ బంధువులు, వాట్ ఎవర్ హూ ఎవర్, నా ప్రభు అంటున్నాడు ఈరోజు వారందరిని ఎదుర్కోగలిగిన, వారందరినీ అలా పెట్టగలిగిన, మౌనంగా వారిని నిలబెట్టగలిగిన ఒక డివైన్ పవర్ అట ప్రభు నీలో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ పవరు ఎవరిని మ్యానిపులేట్ చేసినా నువ్వు లొంగవు. ఈ పవర్ నీలో ఉన్నంత కాలం ఎవరు అనచాలని చూసినా నువ్వు అణిగిపోవు. ఈ పవర్ నీలో ఉన్నంత కాలం నీ చుట్టూ ఎంత మంది నిన్ను కొట్టాలని చూసినా, నీ బొమ్మలకి మేకులు కొట్టాలని చూసినా ఏది కూడా నీ తాకదు, నిన్ను అంటదు. ఏది పంపాలన్నా నీ యొద్దకు వాడు పంపలేడు. ఎందుకంటే ఒక డివైన్ పవర్ ని నువ్వు పొంది ఈ లైవ్ లో నుంచి నువ్వు వెళ్తున్నావు కాబట్టి. హల్లెలూయా. గాడ్లీ నేచర్ నీలో స్ప్రెడ్ కాబోతున్నది. ఈ నేచర్ ని బట్టి నీ చుట్టూ ఉన్న వారిని కూడా నువ్వు శాసించబోతున్నావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకుండా లేచే ఒక కెరటం లాగా నువ్వు పైకి వెళ్ళబోతున్నావు, ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుడు అటువంటి ఒక మంచి ఆ నేచర్ ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. మీరు ఎవరిని బట్టి ఒత్తిడికి గురవుతున్నారో నాకు తెలీదు. ఎవరి ద్వారా మీరు ఒత్తిడికి గురవుతున్నారో వారు మీ జీవితంలో ఇక శాశ్వతంగా లేకుండా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. వారు దూరం అవుతున్నారని మీరు దిగులు పడద్దండి. ఏదో ఒక విషయం ద్వారా వారిని దేవుడు దూరం చేయబోతున్నాడు. అది చాలా చిన్న ఇష్యూవే, ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు అన్నట్లుగా నీకు ఆటంకరంగా, నీకు కీడుకరంగా, నీ యొక్క పనికి అడ్డుగా ఉన్న దేన్ని కూడా నా దేవుడు ఈ రోజు ఉంచబోటం లేదు. శాశ్వతంగా నీ యొద్ద నుంచి దాన్ని తీసేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో దిగులు పడకు. ఖచ్చితంగా దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. ఆ పని నీ పట్ల చేస్తాడు. హల్లెలూయా. చిన్నంత మా ఆస్తి గొడవల లాయర్స్ పెట్టడమే సరిపోతుందండి. న్యాయం పొందలేకపోతున్నాం. మనుషులు కాదండి మనకు న్యాయం చేసేది, మన దేవుడు మనకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మంచి తీర్పరి, మంచి న్యాయాధిపతిని ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి రాజ్యములు ఆయన యొద్దకు తీసుకెళ్ళు. స్తోత్రం. అర్థమవుతుందా? లాయర్స్ దగ్గర తీసుకెళ్ళావా? ద బెస్ట్ లాయర్ ఎవరు ఉంటారు, ద బెస్ట్ మనుషులు ఎవరు తీర్పు తీస్తారని ఈరోజు ద బెస్ట్ లాయర్, ద బెస్ట్ న్యాయాధిపతి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు నీ వ్యాజ్యములు ఆయన వద్దకు తీసుకొని రా, ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. అది ఏ గొడవైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ యుద్ధమైనా సరే నిన్ను గెలిపిస్తాడు, ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.